పత్రికా పాఠ్యభాగము యోహాను భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక నుండి 3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు మనము చదువుగా వినియున్నాం. 2వ లేఖన భాగము లూకా సువార్త 14వ అధ్యాయము మనకి ఇవ్వడము 16 అని ఉన్నది, లేదా 15 నుండి టీచర్ గారు చదివారు. అయినను మరి ప్యాసేజ్ అక్కడి నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి 15 నుండి 24 వచనాలు గల లేఖన భాగము మనము సువార్త పాఠముగా చదువుకొని ఉన్నాం. ఈ 2 లేఖన భాగములను ఆధారంగా చేసుకొని దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేద్దాం. నేడు మనము చూస్తున్నటువంటి ఈ సమాజంలో ప్రతిదీ కూడా ఇంచుమించుగా ఎక్కువ శాతము ఒరిజినల్ ఒకటి ఉంటుంది, డూప్లికేట్ అనేది మరి ఒకటి ఉంటుంది. ముఖ్యంగా బంగారపు ఆభరణములకు వచ్చినప్పుడు గోల్డ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ దానికి ప్యారలల్గా మరి రోల్డ్ గోల్డ్ అనేది 1 గ్రామ్ గోల్డ్ అనేది ఉంటుంది. మీలో చాలామంది గోల్డ్ పెట్టుకున్నవారు ఉన్నారు, రోల్డ్ గోల్డ్ పెట్టుకున్నవారు కూడా ఉన్నారు కదా. మీరు ఇప్పుడు ఏదేది నేను పరిశీలన చేసే ఆ ప్రోగ్రాం ఏం పెట్టుకోలేదు, కానీ అంటే ఒరిజినల్ ఒకటి, డూప్లికేట్ అనేది ఒకటి. కేవలము విలువైన బంగారంలోనే కాదు, వస్త్రాలలో కూడా చాలా రకములైన పట్టు చీరలు ఉంటున్నాయి. అలాగే ఇమిటేషన్ పట్టు అనేది కూడా ఉంటుంది. అంటే ఇమిటేషన్ పట్టు అది ఒరిజినల్ కాదు, దానిని పోలినది మాత్రమే. దానిలో ఉన్న గుణగణాలు దీనిలో ఉండవు. అలాగనే నగలు, గిల్టీ నగలు మనుషులను పోలి కూడా మరి గెటప్లు వేసుకొని మరి ఈ రీతిగా వస్తున్నారు. ఇలా ప్రతిదీ కూడా వస్తువులు, కంపెనీ ఒక మంచి ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే దానికి ప్యారలల్గా డూప్లికేట్ అనేది సేమ్ ఇంచుమించుగా ఎక్కడో చిన్నది పట్టుకుంటేనే మనము గమనించగలుగుతాం. తినే పదార్థముల దగ్గర నుండి, ధరించే వస్త్రముల దగ్గర నుండి, ఆభరణాల దగ్గర నుండి, వాడుకునే వస్తువుల దగ్గర నుండి ప్రతిదీ కూడా ఒరిజినల్ ఒకటి ఉంటుంది, అదే రీతిగా డూప్లికేట్ కూడా మరి ఒకటి ఉంటుంది. ఎందుకు చెబుతున్నానంటే ఈ దినమున నేను మీకు ఇవ్వబోతున్నటువంటి సందేశము లేదా నేను నడిపించబోతున్నటువంటి నా ధ్యాన అంశము ఏమిటంటే నిజమైన ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ అని మనము పాడుకున్న సిద్ధపాటు కీర్తనలో కూడా యేసు ప్రేమ స్మరణ అని పైన హెడ్డింగ్ ఉంటూ యేసుని ప్రేమను నేమారకును ఎప్పుడు దలచవే యో మనస అని సిద్ధపాటు కీర్తన కూడా మనం పాడుకుంటున్నాం. నిజమైనటువంటి ప్రేమ గురించి దినాన మీతో మాట్లాడాలి కొద్ది నిమిషం అని నేను సిద్ధపడి రావడం జరిగి ఉన్నది. ఏమిటి నిజమైనటువంటి ప్రేమ అంటే, లోకములో, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ప్రేమ చాలా పొంగి పొర్లుచున్నది. అదేంటండి? హత్యలు, దూషణలు ఇలాంటివి కదా, హింసలు జరుగుతున్నాయి కదా. ప్రేమ పొంగి పొర్లుతున్నది అంటారేంటి? నిజమే, ఈ సమాజంలో ప్రేమ పొంగి పొర్లుచున్నది. అయితే ఇలాంటి ప్రేమ పొంగి పొర్లుచున్నటువంటి ఈ యొక్క సమాజంలో నీవు నేను కూడా నిజమైన ప్రేమ ఏమిటో ఒకసారి అవగాహన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, సమయం ఇది. ఎందుకంటే నేను చెప్పాను, ఒరిజినల్ ఒకటి ఉంటుంది, డూప్లికేట్ కూడా ఒకటి ఉంటుంది. వస్తువులే కాదు, వస్త్రాలే కాదు, మనుషులలో కూడా సేమ్ ఇప్పుడు లక్షణాలు, గుణగణాలు, స్వభావం అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్రేమలో కూడా ఒరిజినల్ ఒకటి ఉంటుంది, డూప్లికేట్ మరి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేటి సమాజంలో అసలు ప్రేమ అనే ఈ పదము, ప్రేమ అనే ఈ స్వభావము, ప్రేమ అనే ఈ గుణలక్షణము, వాట్ ఎవర్ మీరు ఏదేమైనా అనుకోండి, ఈ ప్రేమ గురించి, ఈ ప్రేమ లోకమునకు అసలు సంబంధమే లేనటువంటిది. ఈ పదము కానీ, గుణము కానీ, స్వభావము కానీ, లక్షణము కానీ, ప్రేమ అనేది ఈ లోకమునకు సంబంధమే లేనటువంటిది. ఇది పూర్తిగా పరిపూర్ణముగా దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నది, ఉనికి అయి ఉన్నది, మూలమై ఉన్నది ప్రేమ అనేది. అలాంటి దేవుని ప్రేమ ఈ లోకమునకు కనుపరచబడగా ఆ ప్రేమను, ఆ కల్వరి ప్రేమను, ఆ ప్రేమ గురించి మరెన్నో మాటలు మనము ధ్యానాల రూపంలో విన్నాం.
అది కల్మషము లేనటువంటి ప్రేమని, అది స్వార్థము లేనటువంటి ప్రేమని, అది తగ్గింపు కలిగినటువంటి ప్రేమని, అది దాతృత్వము కలిగినటువంటి ప్రేమని, అది ఆశించలేనటువంటి ప్రేమని, అది కపటము లేనటువంటి ప్రేమని, అది త్యాగపూరితమైన ప్రేమని, దేవుని ప్రేమ గురించి ఇలాగ ఒక లిస్టే మనకు తెలుసు. సకల ప్రజలు కూడా ఇలాంటి ప్రేమకు దాసోహమైపోతున్నారు అనుకున్నది ఈ లోకము. ఈ లోక అధికారి వెంటనే ఒక గోల్డ్కి రోల్డ్ గోల్డ్ ఎలా వచ్చిందో, ఒక పట్టు చీరకి ఇమిటేషన్ పట్టు ఎలా వచ్చిందో, దేవుని ప్రేమకు ఈ ప్రజలందరూ కూడా బహుముగ్ధులైపోతున్నారు, దీనిలో మునిగి తేలుతున్నారని వెంటనే ఈ లోక అధికారి అనేటువంటి అపవాది మరి యొక్క ప్రేమను జనరేట్ చేశాడు ఈ లోకములో. కానీ లోకమునకు సంబంధించినది కాదు ఈ ప్రేమ. ప్రేమ అనే పదము కానీ, స్వభావము కానీ, గుణము కానీ, లక్షణము కానీ ఇది దేవునిది. ఈ లోకములో జనరేట్ చేసినటువంటి అపవాది ఈ లోకపు ప్రేమ కల్మషమైనది, ఈ లోకపు ప్రేమ స్వార్థమైనటువంటిది, ఈ లోకపు ప్రేమ హెచ్చించుకునేది, ఈ లోకపు ప్రేమ మోసగించేది. ఈ లోకపు ప్రేమ గురించి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఒక పాట నేను ఆ భక్తుడు రాసినటువంటి ఒక ప్రైవేట్ సాంగ్ ద్వారా నేను మీకు వినిపించాలి అనుకుంటున్నాను. 2-4 బీట్ ఏమన్నట్టు పెట్టండి. ఈ వచనాలు జాగ్రత్తగా వినండి. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం. జాగ్రత్తగా వినండి. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం, దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం, యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా, ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా, ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమా. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాన మారనిది యేసు ప్రేమా. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగాన మారనిది యేసు ప్రేమా. భక్తుడు ఎంత చక్కగా రాశాడండి. దేవుని ప్రేమ ఎట్లాంటిది, ఈ లోకపు ప్రేమ ఎట్లాంటిది. ఒక మనిషిని మనిషిగా ఈ లోకంలో ప్రేమించాలంటే స్వార్థమే మూల కారణం అంట. మనుషుల ప్రేమకు కూడా లంచం అంట. అలాగైనను సరే మనుషుల ప్రేమ కొంచెమేనంట. దేవుని ప్రేమ గురించి ఎంత చక్కని మాటలు. ఈ దినాన నిజమైన ప్రేమ దేవునిది, దానికి డూప్లికేట్గా ఈ లోకపు ప్రేమ ఏమున్నాయంటే స్వార్థము, మోసము, కల్మషము, కపటము, హెచ్చింపు. ఇట్టి విషయాలు ప్రేమ అనే ఒక గొడుగులో, అంబ్రెల్లాలో ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి.
పైకి మాత్రము గొడుగు అనబడుతున్నటువంటి ప్రేమ కనబడుతుంది, పిలుపు, పదము, స్వభావం కనబడుతుంది, కానీ దాని కింద ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. ఇట్టి విషయాలు దాగి ఉన్నవి కాబట్టే ఇప్పుడు లోకంలో ప్రేమ పొంగుతుంది కదండి అన్నాను కదా. పైకి ప్రేమే, కానీ దాని కింద ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి. ఇట్టి విషయముల ఆధారముగా ఇప్పుడు ఏమి జరుగుతుందంటే దౌర్జన్యములు జరుగుతున్నాయి, అక్రమము జరుగుతున్నది, దోపిడీ జరుగుతున్నది, హింసలు జరుగుతున్నాయి, అగౌరవములు జరుగుతున్నాయి, మరణములు జరుగుతున్నాయి. పైకి ప్రేమే, దాని కింద అంతా కూడా ఇన్ని ఉన్నాయి. ఇది గిల్టీ ప్రేమ, ఇది గిల్టీ ప్రేమ, ఇది ఈ లోకపు ప్రేమ. ఇది నిజమైన ప్రేమ గురించి నేను మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎందుకు తెలుసా? మీరందరూ ఎవరో తెలుసా? నా ముందు కూర్చున్న మీరందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుని చేత పుట్టబడిన వారు. ప్రియులారా, మనము ఒకరిని ఒకరు ప్రేమించుము. మనం అంటే ఒకరిని ఒకరు ప్రేమించుము. ఎందుకో తెలుసా? ఏలయనగా మనము ప్రభువు చేత పుట్టబడిన వారము, మనము ప్రేమించుచున్నాము కాబట్టి ప్రేమ దేవుని మూలముగా పుట్టుచున్నది. ప్రేమించు ప్రతివాడు కూడా దేవుని మూలమున పుట్టుచున్నాడు. ఆయన ప్రేమాస్వరూపి, ఆయనను, ఆ ప్రేమలో పుట్టబడిన వాడు ఆయనను ఎరుగుతాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఒకసారి రెఫరెన్స్ కూడా చదువుదాము. యోహాను రాసిన మొదటి పత్రిక నుండి 4వ అధ్యాయము 7-8 వచనములు జాగ్రత్తగా అర్థవంతముగా చూడండి. చదివేవారు కూడా జాగ్రత్తగా అర్థముగా చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రియులారా, మనము ఒకరిని ఒకరము ప్రేమించుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగానే కలుగుచున్నది, కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, లోకము మూలన కలుగటలేదు. అంటే దీని యొక్క ఆపోజిట్ వెర్షన్ కూడా మనం ఆలోచన చేయాలి. అదే నేను ఇంతవరకు మాట్లాడాను. ప్రేమ ఈ లోకానికి సంబంధించిన మ్యాటరే కాదు, అపవాదికి సంబంధించిన గుణమే కాదు. ప్రేమ దేవుని మూలమున కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు కూడా దేవుని మూలమున పుట్టబడిన వాడై దేవునిని ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అంట. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. సంగమా, ఇప్పుడు జాగ్రత్తగా నా మాటలు వినండి. ఒక భర్త, మీలో ఎంతమంది మీ భార్యలను ఇలాంటి ప్రేమ ప్రేమించగలుగుతున్నారు? జాగ్రత్తగా, ఏదో చేసుకున్నాను కదా, ఇది ఇంకా ఇలాగే కదా అని చెప్పి ప్రేమించాలి కదా కాదు. నిజముగా ఇలాంటి ప్రేమ ఒక భార్య భర్తను, భర్త భార్యను, నీవు నీ అన్నదమ్ములను, అక్క చెల్లులను, మీ తల్లిదండ్రులను, మీలో చాలామంది మీ అత్తమామలను, మీ బంధువులను, మీ కొలీగ్స్ని, పొరుగు వారిని, ఎవరు ఇలాంటి దేవుని ప్రేమ, గిల్టీ ప్రేమ కాదు, ఈ లోకంలో ఉంటున్నటువంటి స్వార్థము, ఆశించి హెచ్చించుకొని కల్మషము, ఇలాంటి ప్రేమ కాదు. నువ్వు ప్రేమిస్తున్నావంటే ఏదో ఒకటి స్వార్థం. పాడాను కదా ఒక పాట, నీవు మరి ఒకరిని ప్రేమించడానికి స్వార్థమే మూల కారణమా? నీవు ప్రేమిస్తున్నావంటే లంచమేమైనా ఆశిస్తున్నావా? ఒకసారి చెక్ చేసుకోండి. నీవు ఎలాంటి ప్రేమ, ఈ లోకపు ప్రేమలో ఒకవేళ ఇది దేవుని ప్రేమ అని అపోహలో ఉంటున్నావేమో. ఒకసారి మేల్కొలుపు ఇవ్వడానికి ఈ మాటలు. ప్రేమ డూప్లికేట్ వచ్చేసింది ఎప్పుడో. ఈ లోకపు యొక్క నైజం, ఈ లోకపు యొక్క లక్షణము, గుణము ఏమిటంటే ద్వేషమే, స్వార్థమే. మొట్టమొదటి నుండి కూడా చూడవచ్చు. అదే అంటున్నాడు, ప్రియులారా, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఏం అడగకూడదు, ఆశ్చర్యపడకూడదు. ఈ దిన లేఖన భాగం స్టార్టింగ్ అదే. లోకము మిమ్మలను ద్వేషించును, కానీ మీరు ఆశ్చర్యపడవద్దు. ఈ యోహాను భక్తుడు దేవుని బిడ్డలు ఎవరితో సహవాసము చెయ్యాలో చెప్పాడండి. ఎవరితో సహవాసము చెయ్యాలి అని ఒక పత్రిక, ఎవరితో సహవాసము చేయకూడదని మరి ఒక పత్రిక, ఎవరి సహవాసముతో జాగ్రత్తగా ఉండాలి అని మరి ఒక పత్రిక. ఈ 3 పత్రికలు ఇలాగే ఉంటాయి. మొదటి పత్రికలో, ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో, ఈ దేవుని బిడ్డలు ఎవరితో సహవాసం చేయాలంటే
ఈ లోకపు స్నేహము వైరము, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ లోకమునైనను లోక ఆశలనైనను మీరు ప్రేమించవద్దు, సహవాసం చేయవద్దు అని 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం నుండి 3వ అధ్యాయం నుండి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము కూడా చూసుకుంటే, మన దేవుడు జీవమైన దేవుడు, మన దేవుడు వెలుగైనటువంటి దేవుడు, మన దేవుడు ప్రేమ అయినటువంటి దేవుడు. మీరు వెలుగుతో సహవాసము చేయండి, జీవముతో సహవాసం చేయండి, ప్రేమ అయిన దేవునితో సహవాసము చేయండి అంటే దేవునితోనే సహవాసం చేయమని. మనము దేవుని ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే నీవు నీ భర్తని దేవుని ప్రేమతో ప్రేమించగలిగితే, నీవు నీ భార్యని దేవుని ప్రేమతో ప్రేమించగలిగితే, నీవు నీ అత్తని, నీ అత్తమ్మను, ఆ మామయ్యను దేవుని ప్రేమతో ప్రేమించగలిగితే, నీ పొరుగువాన్ని నువ్వు దేవుని ప్రేమతో ప్రేమించగలిగితే అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు దేవునిని ఎరగగలిగే కెపాసిటీ కలిగినటువంటి వారు. అప్పుడే నీకు దేవుడు అంటే ఏమిటో అర్థమవుతుంది. ఇక్కడ కూర్చొని గంటల గంటలు ఆరాధన చేసిన దేవుని ఎరగలేవు, నువ్వు ఎరగలేవు. 91వ సంకీర్తన మీకు గుర్తున్నదా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి, అతడు నన్ను ఎరిగినవాడు కాబట్టి దీర్ఘాయుష్య చేత నింపెదను, నా రక్షణ అతనికి ఇస్తాను. దేవునిని ఎవరైతే ఎరుగుతారో వారిని తప్పిస్తాను, ఘనపరుస్తాను, అతని మొర నేను వింటాను, అతన్ని దీర్ఘాయువు చేత, రక్షణ చేత, నా రక్షణ చేత నేను తృప్తిపరుస్తాను. దేవుని ఎరిగే వారికి కలిగే బెనిఫిట్స్ అక్కడ. ఇంత గడియలు గడియలు గంటలు గంటలు ఇక్కడ కూర్చొని ఆరాధనలు చేయుట కాదు, నీవు ప్రేమ దేవుని మూలమున కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు, ఈ లోకపు ప్రేమ కాదు. దయతో రిపీటెడ్గా మరలా ఈ పదము వాడితే నాకు టైం కలిసి రాదు. ఈ లోకపు ప్రేమ కాదు, నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ నువ్వు ఎవరి ఎడల కనుపరచగలుగుతున్నావో అలా నువ్వు నిజముగా కనుపరచగలిగితే దేవుని ఎరగగలిగే కెపాసిటీ. అతడు నన్ను ఎరిగిన వాడు కాబట్టి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి 91వ సంకీర్తనలో. ఈ దినాన జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ఇలాంటి దేవుని ప్రేమ గురించి నేను ఈ దిన లేఖన భాగాలు చదువుతున్నప్పుడు ఈ నిజమైన ప్రేమ, ఈ లోకపు ప్రేమ, గిల్టీ ప్రేమ కాదు, ఈ నిజమైన దేవుని ప్రేమ ఈ దిన లేఖన భాగం వరకు కూడా కుదించుకొని ఏమిటి అని జాగ్రత్తగా స్టడీ చేస్తూ ఉంటే 3 టైప్స్ లేదా 3 షేడ్లు నాకు కనబడ్డాయి. దీనిలో 3 షేడ్లు నాకు కనబడ్డాయి. ఒకటి ఏమిటంటే ఇది దాతృత్వము కలిగినటువంటి ప్రేమగా నాకు కనబడుతుంది. ఈ దినము చదవబడిన లేఖన భాగాల్లో పత్రిక పాఠ్య భాగమును మనం చూసుకున్నట్లయితే నిజమైన ప్రేమ దాతృత్వము. దాతృత్వం అంటే ఇవ్వడం. నిజమైన ప్రేమలో ఇచ్చే స్వభావమే ఉంటుంది కానీ మరలా తిరిగి పుచ్చుకునే స్వభావం ఉండదు. నిజమైన ప్రేమలో ఇచ్చే గుణమే కానీ ఆశించే గుణము ఉండదు. ఈ దినాన లేఖన భాగం అది మనకు చెబుతున్నదండి. ఈ దినాన లేఖన భాగం అది చెబుతున్నది. ఒకవేళ వచనమే కావాల్సి వస్తే మనము చదువుకున్నటువంటి పత్రిక యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదివి వినిపించండి. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు తన ఎడల ఎంత మాత్రము కూడా కనికరము లేనివాడుగా ఉంటే గనక వాని యందు దేవుని ప్రేమ లేదంట. లేనివాడిగా ఉన్నాడు. మనము జీవనోపాధి, మీలో అందరికీ జీవనోపాధి ఉన్నది కదా. మీలో అందరికీ చేతి పనులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు, బిజినెస్లు కానీ, చేతి పనులు కానీ, కూలి పనులు, ఏదో ఒక ఉద్యోగాలు, చేతి పని ఉన్నది కదా. మీకు జీవనోపాధి వృత్తులు కలిగి ఉన్నారు. అయితే మీరు ఎంతెంత సంపాదించున్నారు ఆ విషయం మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. నీ బడ్జెట్ ఎంత, మంత్లీ టర్న్ ఓవర్ ఎంత, ఇయర్లీ ఎంత, ఒకసారి చూసుకొని ఇంతటి సంపాదనలో నీ పొరుగువాడు కష్టములో ఉంటుండగా, లేమిలో ఉంటుండగా
నీవు చూసి ఏమీ స్పందించలేకుండా నీ మట్టుకు నువ్వు జీవిస్తే నీలో తండ్రి ప్రేమ, నిజమైన ప్రేమ లేదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా దాతృత్వము కలిగి ఉంటుంది. నిజమైన ప్రేమ పొరుగువారి అక్కర్లు తీర్చగలదు. నిజమైన ప్రేమ ఎప్పుడైనా సరే పొరుగువారి అక్కర్లు మీరు ఏమైనా తీర్చడానికి ముందుకు రాగలిగారా? మీది నిజమైన ప్రేమే. ఎప్పుడు మీరు పొరుగువాని యొక్క విషయంలో ప్రేమను కనపరుస్తారంటే ఇది సువార్త పాఠ్య భాగమును కూడా మనము గమనించవచ్చు. లూకా సువార్త 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయం అంతా కూడా విందులు ఎక్కువ కనబడతా ఉంటాయి. మీరు విందుకు వెళ్ళినప్పుడు అగ్రపీఠముల మీద కూర్చొనకడి. ఒకవేళ మీకంటే ఘనుడు ఎవడైనా వచ్చి అక్కడ నిలబడినట్లయితే విందు యజమానుడు వచ్చి అయ్యా మీరు మరి యొక్క స్థలమునకు వెళ్ళుడంటే మీకు కొంచెం చిన్నబుచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కడపటి వారిగా కూర్చుంటే విందు యజమానుడే వచ్చి అయ్యా మీరు అగ్రపీఠంలో కూర్చోవాలని మొదటి స్థితికి తీసుకువెళ్తే మీకు వైభవం పెరుగుతుందని అక్కడ ఒక విందు సిట్టింగ్ గురించి మాట్లాడతాడు. మరి కిందకు వచ్చినట్లయితే మరి ఒక విందు గురించి మాట్లాడతాడు. విందే కేంద్రముగా కొన్ని మాటలు ఈ 14వ అధ్యాయం అంతా కూడా మనకి కనబడుతూ ఉంటాయి. మరి ఒక విందు కేంద్రముగా మాట్లాడిన మాట ఏమిటంటే పగటి వేళ జరుగు విందుకైనను రాత్రి వేళ మీరు చాలామంది రాత్రులు మిడ్ నైట్లు కూడా చేసుకున్న వారు మీలో ఉంటున్నారు విందులు కదా. పగటి వేళ అక్కడ అది రాయబడి ఉన్నది, బైబిల్లో ఎప్పుడో రాయబడి ఉన్నది. 14వ అధ్యాయం లూకా సువార్తలో గురించి నేను మాట్లాడుతున్నాను. పగటి విందులైనను రాత్రి వేళ విందులైనను మీరు చేయుచున్నప్పుడు మీరు ఎవరిని పిలవకూడదు, ఎవరిని మీరు పిలవాలి అని అక్కడ రాయబడి ఉన్నది. ఎవరిని మీరు పిలవకూడదు అంటే మీ యొక్క బంధువులను పిలవకూడదు, మీ కుటుంబీకులను పిలవకూడదు, మీ యొక్క రక్త సంబంధులను, శ్రేయోభిలాషులను, ఇలాంటి వారిని మీరు పిలవకూడదు. అదేంటండి? వారు ఉంటేనే కదా మీకు మేము పిలిచిందే వారిని. ఎందుకు పిలిచాము అంటే బయటపడరు కానీ వారు ఇచ్చే గిఫ్ట్లు, కానుకలు, మీ చాలామంది పెట్టుకుంటారు కదా మీరు విందులు. మీ యొక్క ఇన్విటేషన్లో చాలా వరకు పిలుస్తున్నటువంటి అతిథులను పిలిచేవారు ఇలాంటి ఉద్దేశంతోనే పిలుస్తారు. ఎవరెవరిని పిలవాలా? పెళ్ళికి, లేదా ఈ యొక్క కుమార్తె మెచ్యూర్ ఫంక్షన్కి, లేకపోతే ఈ యొక్క గృహప్రవేశానికి ఎవరినెవరు పిలవాలంటే ఎవరెవరు బహుమతులు ఇవ్వగలరో వారినే పిలవడం అనేది సహజం. ఈ లోకపు ప్రేమ ఆశిస్తూ ఉంటుంది. అక్కడే రాసి ఉన్నది, ఇలాంటి వారిని పిలిస్తే వారు నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలరు, తిరిగి మరల నీకు ఇచ్చేయగలరు. నీవు ఇలాంటి వారిని పిలవద్దు. పగటి వేళ విందైనను రాత్రి వేళ విందైనను నువ్వు పెట్టుకుంటున్నప్పుడు, చేసుకుంటున్నప్పుడు, జరిగించుతున్నప్పుడు నువ్వు ఇలాంటి వారిని పిలవద్దు. మరి ఎలాంటి వారిని పిలవాలంటే నువ్వు ఇదిగో దిక్కులేని వారిని, దరిద్రులను, మరి కుంటి వారిని, గుడ్డి వారిని, అంగహీనులను, పేదలను, బేదలను వీరిని పిలు. అదేంటయ్యా నా వైభవం నేను చూపించాలి కదా? లేదు, నీవు ఇలాంటి వారిని నువ్వు పిలవగలిగితే వారు నీకు బదులు ఏమీ ఇచ్చుకోలేరు, ప్రత్యుత్తరం ఇచ్చుకోలేరు. కాబట్టి ఆ విషయమును బట్టి నీకు ధన్యత వస్తుంది. పునరుద్ధానమందు, నీతిమంతుల యొక్క పునరుద్ధానమందు నీకు గొప్ప ప్రత్యుత్తరము దేవుడు నీకు ఇస్తాడు, ధన్యత ఇస్తాడు. మనమేమో మనుషులు ఇచ్చే బహుమానాల గురించి ఎవడు బాగా ఇవ్వగలడో ఏరి కోరి వాడిని పిలుస్తాం. దేవుడేమో నీకేదో పెద్ద ప్యాకేజ్ ఇద్దామని ఆయన గిఫ్ట్ ప్యాకేజ్ చేసి దాని మీద ఒక స్టిక్కర్ అంటించి పరలోకపు తండ్రి ప్రేమ, ఫలానా దైవాశీర్వాదం అని చెప్పి రాసి రెడీగా ఉంచితే మనం ఎవరిని పిలుస్తామంటే వీరందరినీ పిలిచి ఇలాంటి గిఫ్ట్లన్నీ తీసుకుంటూ ఉంటాం. ఆయనేమో ఆ గిఫ్ట్ ప్యాకెట్ మనకి ఇవ్వడు. మనము పిలవలసింది ఎవరినంటే ఆ కుంటి వారిని, గుడ్డి వారిని, బేదవారిని, దిక్కులేని వారిని, భర్తలను కోల్పోయి తండ్రులను కోల్పోయిన వారిని వీరిని పిలు. వారు బదులు నీకేమీ ఇవ్వలేరు. అప్పుడు నువ్వు ధన్యుడు వగుతావు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుత్తరము దేవుడు ఇస్తాడు, గిఫ్ట్ ప్యాకెట్ ఇస్తాడు. ఈ మాటలన్నీ విన్నవాడు వెంటనే ఆ యేసు ప్రభు భోజన పంక్తి దగ్గర కూర్చొని దేవుని రాజ్యంలో విందు గురించి మాట్లాడతాడు.
దేవుని రాజ్యంలో ఆ విందులో కూర్చుంటే ఎంత ధన్యత అంటాడు ఈ దిన లేఖన భాగం స్టార్టింగ్లో. ఈ దిన లేఖన భాగంలో నేను ఈ యొక్క సువార్త కానీ పత్రికా పాఠ్య భాగంలో కానీ చదువుతున్నప్పుడు ఈ 17వ వచనం మళ్ళా పత్రిక 17లోకి నేను మాట్లాడుతున్నాను. మీరు దాతృత్వము కలిగినటువంటి స్థితిలో ఉండాలా. దేవుడు ఎవరెవరిని పిలవాలన్నాడు? విందుకు ఎవరైనా పిలవమన్నాడు? సువార్త పాఠ్య భాగం ద్వారా వీరిని పిలవద్దు, వీరిని పిలువు. ఎందుకు పిలవాల? వారిని ఎందుకు పిలవద్దు అంటే వారు ప్రత్యుత్తరం ఇస్తారు. అంటే చూడండి, ప్రేమ, నిజమైన ప్రేమలో ఏముంటుందంటే దాతృత్వమే ఉంటుంది కానీ ఆశించేది ఉండదు. ఒకవేళ అలా ఉంటే ఆశించే గుణం ఉంటుంది, స్వార్థమవుతుంది. నిజమైన ప్రేమలో నేనేమి చూడగలిగానంటే ఈ దిన పత్రికా పాఠ్య భాగంలో 17వ వచనం ఆధారంగా మీలో అనేక మందికి జీవనోపాధులు ఉన్నాయి. కొద్దిమంది వారు లోటులతో అక్కర్లతో బాధపడుచుండగా మీరు చూచి కనికరము చూపించకుండా ఉండిన ఎడల దేవుని ప్రేమ వారిలో లేదు. ఇంకేదో ప్రేమ ఎవరెవరినో పిలుస్తున్నావు, అది ఈ లోకపు ప్రేమ, గిల్టీ ప్రేమ. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరినీ పిలిచి కృతజ్ఞతా కూడికి పెట్టేసానులే అని నువ్వు నీ సెల్ఫ్ ఆ తృప్తి పడిపోతున్నావు నువ్వు. కానీ జాగ్రత్త, నిజమైన ప్రేమ దాతృత్వముతో కూడినది. నిజమైన ప్రేమ ఎదుటివారి పొరుగువారి అక్కర్లను తీర్చేదిగా ఉంటుంది. అది ఒక విషయం, ఒక షేడ్. నేను దేవుని ప్రేమలో చూడగలిగేది ఏంటంటే, ఒకవేళ మనలో ఉంటే దేవుని ప్రేమ ఎదుటివారి అక్కర్లను తీర్చేది దేవుని ప్రేమ, దాతృత్వముతో కూడినటువంటి ప్రేమ. దేవుని ప్రేమ అని నేను చెప్తున్నటువంటి ఈనాటి నిజమైన ప్రేమలో రెండవ షేడు కూడా నేను చూడగలిగిన ఈనాటి లేఖన భాగంలో ఏమిటంటే, ఒకసారి 14వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి వినిపించండి. ఇది జాగ్రత్తగా వినండి సంగమ, ఒక్క మాట వినండి. ఈ రచయిత యోహాను రాస్తున్నాడు కదా, ఎవరితో సహవాసం చేయాలా? దేవునితో సహవాసం చేయండి, ప్రేమ, జీవము, వెలుగు అయిన దేవునితో సహవాసం చేయండి అని చెబుతూ ఇక్కడ ఇవ్వబడిన లెసన్ దగ్గరికి డైరెక్ట్గా వస్తే, యోహాను ఆదిలో జరిగినటువంటి ఒక సందర్భమును మదిలో పెట్టుకొని రాస్తున్నాడు. ఇది ఈ లోకము మిమ్మల్ని ఏం చేస్తుందంట? ద్వేషించును, కానీ మీరు ఆశ్చర్యపడవద్దు అని అంటున్నాడు. తర్వాత మీరు మీ సహోదరులను ప్రేమించండి అంటున్నాడు. ఈ సహోదరుడు ఎవడు? ఈ లోకపు వాడే. వాడు మనల్ని ఏం చేశాడు? ద్వేషించాడు. అయినను మనము వాడిని ప్రేమించాలి. మనము ఒకవేళ ప్రేమించకపోతే మనం ఎవరం అయిపోతామంట? నరహంతకులం అయిపోతామంట. అదే అక్కడ రాయబడి ఉన్నది. ఇది చదువుతున్నప్పుడు యోహాను భక్తుడు ఎట్టి ఉద్దేశంతో రాశాడని ఆలోచన చేస్తే, ఈ లోకపు ప్రేమ రెండు విషయాలు ప్రప్రథమగా మొదట్లో కనబడుతున్నాయి. స్వార్థం, అది ఆదాము అవ్వలు తినవద్దన్న పండు ఎందుకు తిన్నారు వారు? మేము కూడా దేవతల వలె వారికంటే గొప్ప. స్వార్థం. వారికి పుట్టినటువంటి కుమారులు కయీను, హేబేలు దగ్గర ఏమి చూడగలుగుతున్నాము? ఈ అర్పణలు అర్పించే సమయంలో కయీను ఏం చేశాడు? తన సహోదరుడైనటువంటి అదే ఉద్దేశంతో ఈ దిన లేఖన భాగాన్ని మీరు చదవండి. లోకము కయీనులో మనము చూడాలి. లోకమును ఎక్కడ చూడాలంట? కయీనులో చూడాల. దేవుని బిడ్డలను హేబేలులో చూడాల. హేబేలును కయీను ఆ దినాన హత్తుకున్నాడా? ప్రేమించాడా? లేదు, ద్వేషించి చంపేశాడు. అదే అక్కడ రాయబడి ఉన్నది. కయీను అనబడుతున్న ఈ లోకము మనలను ద్వేషిస్తుంది. ఎందుకంటే ఆదాము దగ్గర నుండి ఈ లోకము నైజం స్వార్థముతో ఉన్నది. ఈ లోకము ఎప్పటికీ కూడా మనం ద్వేషిస్తూనే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అంటే, మీ సహోదరులను, కయీను వంటి స్వభావము, ఆ ఆలోచన గుణములు కలిగినటువంటి మిమ్మల్ని ద్వేషిస్తున్నను సరే, మిమ్మల్ని హింసిస్తున్నను సరే లోకము, మీరు తిరిగి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము కూడా చదివి వినిపించండి. దేవుడు యేసు ప్రభువు వారు ఒక చక్కని మాట అక్కడ చెప్పబడి ఉన్నది. పరలోకమందున్న, లేట్ అవుతుంది కాబట్టి నేనే చెప్తున్నాను, పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండులాగున మీ శత్రువులను మీరు ప్రేమించండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనం ఉన్నదా లేదా?
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మిమ్మల్ని ద్వేషిస్తున్నారే, మిమ్మల్ని హింసిస్తున్నారే, మిమ్మల్ని ఈ రీతిగా చేస్తున్నారే, ఆ శత్రువులు కయ్యను స్వభావం కలిగిన లోకస్తులను, మీ సహోదరులను మీరేం చేయాలా? ప్రేమించాలా. వాడు నిన్ను ద్వేషిస్తూనే ఉంటాడు, వాడు నిన్ను హింసిస్తూనే ఉంటాడు. నిజమైన ప్రేమలో ఏముంటుందంట? దాతృత్వం ఉంటుంది. రెండవ విషయం ఇప్పుడే నేను చదివి వినిపించాను, 14వ వచనంలో మనము పత్రికా పాఠ్య భాగంలో. మరి ఒకసారి చదివి వినిపించండి 14లో. ఎస్, ఇక్కడ మొదటి షేడ్ నాకు ఎలా కనబడింది అంటే, మనం అక్కరలో ఉన్న వారిని ప్రేమించగలిగితే, దాతృత్వం ఇవ్వగలిగితే వారు అక్కరలు తీర్చబడతాయి. రెండవది, మనలను ద్వేషిస్తున్నటువంటి సహోదరులను, హింసిస్తున్న సహోదరులను ప్రేమించగలిగితే అక్కడే రెండవ బెనిఫిట్ రాయబడి ఉన్నది. మనము మరణములో నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నామంట? జీవంలోనికి వెళ్ళిపోతున్నాం. మొదటి షేడులో తండ్రి ప్రేమ అతడికి రుచి చూపగలుగుతున్నాము. దాతృత్వముతో వాడి అక్కర్లు తీరడమే కాదండి, తండ్రి ప్రేమ వాడికి రుచి చూడబడుతున్నది నీ పొరుగువానికి. రెండవ షేడ్ ఎలా కనబడుతుందంటే, నిన్ను ద్వేషిస్తున్న వాడిని ప్రేమించగలిగితే అక్కడ కూడా తండ్రి ప్రేమ వాడికి పరిచయము ప్రత్యక్షపడుతూ, అప్పుడు నీకు రెండవ దానిలో నీకు బెనిఫిట్ కలుగుతుంది. నువ్వేమైపోతున్నావు అంటే, అలా ద్వేషించేవాడిని హింసించేవాడిని ప్రేమించగలిగితే నీకు కలిగే బెనిఫిట్ ఏమిటంటే, ఇప్పుడు వాడికి ఏం కలగదు, నిన్ను హింసించేవాడికి. వాడిని ప్రేమించగలిగితే నీవు మరణములో నుండి జీవంలోనికి దాటిపోతున్నావు. అలాంటి బెనిఫిట్ నీకు వస్తుంది. మూడవ షేడు కూడా ఉన్నది, ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉన్నది. దేవుని ప్రేమ మొదటిది దాతృత్వము కలిగినది మొదటి షేడులో. రెండవ షేడులో కల్మషము లేనటువంటి, కపటము లేనటువంటి, స్వార్థము లేనటువంటి, ఆశించినటువంటి ప్రేమ రెండవ షేడులో కనబడుతుంది. వాడు నన్ను కొడుతున్నా తిడుతున్నా సరే ఏమి ఆశించకుండా, వీడు నన్ను కొట్టాడని మా పక్షపాతం మనసులో ఉంచుకోకుండా స్వచ్ఛమైన ప్రేమ, అక్కడ వాడు కొట్టినా సరే స్వచ్ఛమైన ప్రేమ రెండవ షేడ్లో మనకు కనబడు. మూడవ షేడ్లో మరి ఒక ప్రేమ కనబడుతుంది, నిజమైన ప్రేమ. అది త్యాగపూరితమైనటువంటి ప్రేమ. 16వ వచనంలో, ఈనాటి ఆ పత్రిక పాఠ్యభాగం 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కాబట్టి ఇట్టి విషయమును బట్టి ప్రేమ ఎట్టిదో, నిజమైన ప్రేమ ఎట్టిదో, క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ, క్రైస్తవ ప్రేమ ఎట్టిదో మనము ఎరగగలుగుతున్నాము. ఇందును బట్టి మన పొరుగువాని విషయమై మనము కూడా మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అదండి అక్కడ రాయబడిన మాటలు. అంటే మన దేవుడు త్యాగపూరితమైనటువంటి ప్రేమ, పరలోకపు తండ్రి దాతృత్వముతో కూడిన ప్రేమ. అంటే తన కుమారుని మన కొరకు ఇచ్చేశాడు, మొదటి షేడ్. రెండవది, స్వార్థము లేకుండా, కల్మషము లేకుండా ఆ ఇచ్చే గుణములో ఎంత మంచిది ఇచ్చాడంటే స్వచ్ఛమైనది ఇచ్చాడు ఆయన కుమారుని, అద్వితీయ కుమారుని. మూడవ విషయంలో ఆయన త్యాగము, నిత్యత్వమును తెంచుకొని ఆయన కుమారుడు పరలోకపు తండ్రి విషయంలో ఏకైక కుమారుని ఇవ్వడంలో, అద్వితీయ కుమారుని ఇచ్చడంలో త్యాగం. కుమారుడైన జీవితంలో కూడా త్యాగం. ఆయన దేహమును, రక్తమును, ప్రాణమును, పరలోకమును కూడా ఆయన విడిచిపెట్టి మన గురించి త్యాగము చేసేసి, అవన్నీ కూడా ధనమంతటిని కూడా త్యాగము చేసేసి ఎక్కడికి వచ్చేసాడు? మన కొరకు రిక్తుడైపోయి దరిద్రుడిగా. ఎంతటి త్యాగము, ఎంతటి త్యాగము! మీ యొక్క నిజమైన ప్రేమలో ఆ 16వ వచనంలో మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన పొరుగువాని విషయమై, అంటే ఇది ఏమిటంటే త్యాగము అంటే మనకంటే మరి ఒకరిని ఎక్కువగా ప్రేమించే స్థితి అక్కడ కనబడుతుంది త్యాగంలో. ఏదో నువ్వు తిన్నావు, మొదటి షేడ్లో నువ్వు తినిన తర్వాత, నీకు అంతా అయిన తర్వాత కష్టములో ఉన్నవాడిని, అప్పుడు నెక్స్ట్ నీ తర్వాత అప్పుడు అక్కరలో ఉన్నవాడి వల్ల కనికరము. ఏది? మొదటగా నువ్వు తిని అనుభవించిన తర్వాత. రెండో షేడ్లో వాడు ఎట్టి స్థితిలో ఉన్నా సరే, నేను హింసిస్తున్నా సరే నువ్వు వాడిని ప్రేమించడం. మూడో షేడ్లో ఏంటంటే, అంటే రెండో షేడ్లో నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించడం, వాడు ఎలాంటోడైనా సరే. మూడో షేడ్లోకి పొరుగువాడు
నీకంటే ముందుగా వాడిని ప్రేమించాల. నిన్ను నువ్వుగా ప్రేమించిన దానికంటే నీ పొరుగువాడిని నీకంటే ఎక్కువగా ప్రేమించగలగాల. ఇరువురము జీవనోపాధి వృత్తులు లేవు మా ఇద్దరికిని, నాకు నా స్నేహితునికి. ఎక్కడో ఇంటర్వ్యూలు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. వాడి కుటుంబము నా కుటుంబము కూడా కష్టాల్లో ఉండింది. ఇద్దరికి అవసరమే, ఇద్దరము వెళ్ళాము ఇంటర్వ్యూకి. అయితే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. బాబు మీరిద్దరిలో ఎవరో మాట్లాడుకోండి, మీరే తేల్చుకొని మాకు తిరిగి కాల్ఫర్ చేయండి అంటే, అప్పుడు నేను సెలెక్ట్ అయినా నా కుటుంబానికి అక్కర ఉన్నను సరే, నేను నా అక్కర కంటే నా పొరుగువాని అక్కర అతనికి మేలు జరుగుతుందని భావించి నా జీవనమును నేను నా ఉద్యోగమును విడిచిపెట్టుటే త్యాగము. ఏదో నువ్వు తినేసి తిన్నదనక్క అప్పుడు ధరించేసిన బట్టలు ఇచ్చి అదేదో త్యాగంలో ఫీల్ అయిపోయి అది త్యాగం కాదు. నీకు అక్కరలో ఉన్నను సరే, నీ అవసరతలు ఉన్నను సరే, ఆ వాటిని అలా విడిచిపెట్టి అంటే అది త్యాగం. ఎదుటి వారికి మేలు చేయగలడానికి ముందుకు వచ్చేవే, నిన్ను నీవు విడిచిపెట్టుకొని, నీ జీవనము విడిచిపెట్టుకొని, నీకు కలిగినది విడిచిపెట్టుకొని ఎదుటి వారి బాగు మేలు ఆశించి ముందుకు వచ్చేవే, అది త్యాగము. యేసు ప్రభు వారిలో అది మనము చూడవచ్చు. నీ మేలు కోరి నీ బాగు కోరి తన సమస్తాన్ని కూడా కోల్పోయాడు. చూసారు, అది త్యాగము. తాను బతుకుతూ మనల్ని బతికించడం త్యాగం కాదు, మరలా తాను కోల్పోయి ఆ ఎదుటి వాడిని ఉపకారం చేస్తే అది త్యాగము. యేసు అది చేయగలిగాడు. నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది. ఇదిగో ఎదుటివారు అనేక మంది నశించిపోతున్న ఆత్మలు లోకంలో ఎన్నో ఉంటున్నాయి. నువ్వు వెలిగింపబడి ఉన్నావు. ఈ లోకంలో ఆలోచనలతో ఇంకా ఏదో ముందుకు సాగక ఆ నశించిపోతున్న ఆత్మ కూడా రక్షింపబడిలాగున నీవు ఏదైనా త్యాగము చేయి. లోకము నిన్ను ద్వేషిస్తుంది, ఆశ్చర్యపోవద్దు. వాడు మేలు పొందుకోరులాగున నువ్వు ఏదైనా చేయగలవా? త్యాగమైనటువంటి ప్రేమ చూపించగలవా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు త్యాగము కలిగి ప్రేమను చూపించాడు. అలాంటి ప్రేమ సంగమా, ఏదో డమ్మీ ప్రేమను పట్టుకొని మీరు అంటే ఈ లోక ప్రేమను పట్టుకొని క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నామని చెప్పి ఉద్యోగస్తులు ధనవంతులు ఇలాగ మీ స్టాఫ్ ఎన్నెన్నో ఫంక్షన్లు విందులు చేసుకొని ఇలాగ ఎంజాయ్ చేయడంలో మధ్యలో దేవుని పెట్టి అది దేవునికి అవమానము కలుగుతాదేమో ఈ లేఖన భాగం ఆధారముగా. ఒకవేళ మీరు పగటి వేళ విందులైనను రాత్రి వేళ విందులైనను మీరు జీవనోపాధి కలిగి ఉన్నారు కదా, మీరేం చేయాలంటే నిజమైన ప్రేమను చూపించండి. అక్కరలలో ఉన్నవాడికి దాతృత్వముతో కూడిన ప్రేమ. రెండవది హింసించువాడికి ద్వేషించువాడికి పొరుగువాని ప్రేమ. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు, వాడిని నిన్ను వల్లే ప్రేమించు నిన్ను దూషిస్తున్నా సరే. మూడవది త్యాగపూరితమైన ప్రేమ. నువ్వు కోల్పోతున్నాను ఈ లోకంలో, నీవు ఆల్రెడీ ఆ నిత్యరాజ్య మేలు పొంది ఉన్నావు కాబట్టి ఈ లోకంలో ఏమి కోల్పోతున్నానో సరే, వాడు ఈ లోకంలో నశించిపోకుండా లాగున నిత్యరాజ్య విషయంలో వాడు ఆ పోగొట్టుకోకుండా చేజార్చుకోకుండా ఉండిలాగున వాడి కొరకు ఏదైనా మేలు చేయి. ఈ లోకంలో ఏదైనా కోల్పో నువ్వు. అదే రాయబడి ఉన్నది, నీ పొరుగు వారిని కొరకు నీవు ప్రాణము పెట్టుటకైనను సరే సిద్ధపడాలి. నీ జీవితం ఏదో ఒకటి చేయడానికైనా త్యాగము కొరకైనా సిద్ధపడాలి. ఇదే ఆ సువార్త పాఠంలో వివరణాత్మకంగా ఒక విందును ఆధారంగా చేసుకొని యేసు ప్రభువు వివరిస్తున్నటువంటి మాటలు. ఈ విందును గురించి యేసు ప్రభు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే ఆ విందులో కూర్చున్నటువంటి వాడు వెంటనే వాడు ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఒక సామెత చెప్తాను జాగ్రత్త అర్థం అవ్వడానికే. మింగుతానికి మెతుకులు లేవంట, మింగుతానికి మెతుకులు లేవు, మీసాలకి సంపంగి నూనె అన్నాడట. అలా ఉన్నది వీడు. ఈ దినాన లేఖన భాగంలో ఒకడు ఏమన్నాడంటే, ప్రభువా ఆయనేమో మీరు అగ్రపీఠంలో కోరుకోవద్దు విందుకు వెళ్ళినప్పుడు అని ఒకటి, మీరు విందులు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇలాంటి వారిని పిలవద్దు, ఇలాంటి వారిని పిలండి, ఇలాంటి వారిని పిలిచడం వల్ల మీరు ధన్యులవుతారని ఇలా చెప్తా ఉంటే వీడు ఇవన్నీ వదిలేసి ప్రభువా పరలోక రాజ్యములో దేవుని రాజ్యములో విందును ఆరాధించడం ఎంత ధన్యత అన్నాడు.
అప్పుడు యేసు ప్రభు వారు వీడికి అసలు వీడి దగ్గరికి పంపబడినటువంటి నూతన పస్కా విందును ఆరాగించినటువంటి వాడు పరలోక రాజ్యంలో దేవుని విందు కొరకు గొర్రెపిల్ల విందు వివాహ మహోత్సవం గురించి అడుగుతున్నాడే వీడు. అప్పుడు వాడికి అర్థమవులాగిన ఒక చక్కని మాటలు యేసు ప్రభు వారి ఇదన సువార్త పాఠ్య భాగంలో ఒక విందు యజమానుడు, ఆ విందు యజమానుడికి ఎప్పుడో ఎవరెవరిని పిలవాలో ఏర్పాటు చేసుకున్నాడు. వారికి ఆహ్వానం కూడా ఎప్పుడో అందింది ఆహ్వానం కూడా. ఇప్పుడైతే నెట్వర్క్ చాలా ఫాస్ట్గా ఉంది, టెక్నాలజీ వచ్చింది కాబట్టి రేపటి ఫంక్షన్కి ఈరోజు లేకపోతే ఈరోజు ఫంక్షన్కి ఒక గంట ముందే చెప్తున్నారు. అప్పట్లో విందు వచ్చే నెల అంటే ముందుగానే ఒక నెల ముందుగానే ఒకసారి విందంతా సిద్ధపడిన తర్వాత రెండోసారి మళ్ళీ దగ్గరగా ఉన్న వారికి ఇలాగా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ పల్లెటూళ్ళు ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు వస్తున్నారు అని చెప్పి ముందుగా ఒకసారి చెప్తారు. మళ్ళీ పాస్టర్ గారు అమ్మ నేను బయలుదేరానంటే మళ్ళీ నేను పాస్టర్ గారు వచ్చేస్తున్నారు బయలుదేరిపోయారు రండి అని చెప్పి రెండోసారి సేమ్ అట్లాగా అనిపించింది నేను ఇది చదువుతూ ఉంటే. విందు యజమానుడు అంట ఆల్రెడీ ఒకసారి ఇన్విటేషన్ కార్డులన్నీ కూడా ఇచ్చేశాడు దాసుని చేత. ఇప్పుడు రెండవసారి ఈ విందులో నేను ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే చెప్పగలుగుతున్నాను, సమయము ముగింపుకు వచ్చింది కాబట్టి. మరలా విందంతా కూడా సిద్ధపడిపోయి చివరికి వచ్చింది, ఇంకా తాలింపులు వేసి ఇంకా చివరికి పైన దమ్ము వేయడానికి ఇలాగా ఇంకా ఆ టయానికి వచ్చేసరికి మరొకసారి విందంతా కూడా సిద్ధమైపోయింది రండి అని మరలా యజమానుడు దాసుని పంపిస్తే ముందు ఇన్విటేషన్ ఇవ్వబడినప్పుడే చెప్తే బాగుండేది, మాకు రావడానికి ఇష్టం లేదు అని ఏదో ఒకటి. అప్పుడు ఓకే వచ్చేస్తాం, టైం ఎప్పుడు పగటిపూట రాత్రిపూట విందు అని అడిగిన వారు, కుటుంబ సమేతముగా రావాలా ఒక్కడనే రావాలని అడిగిన వారు చాలా మా ప్రశ్నలు ఇవన్నీ కూడా మీరు ఎలా వచ్చినా పర్లేదు రండి అంటే వచ్చేస్తామన్నారు. కానీ విందంతయు కూడా సిద్ధముగా ఉన్నది రండి అని పంపిస్తే అప్పటికప్పుడు ఇదివరకే ఇన్విటేషన్ అందుకున్న వారు రెండవ ఇన్విటేషన్ వచ్చేసరికి ఏమన్నారంటే సున్నితమైన తిరస్కరణ. ఎంత నాగ్గా తప్పించుకుంటున్నారంటే సాకులు చెప్పి తప్పించుకోవడం. ఈ సాకులు చెప్పి సున్నితముగా తిరస్కరిస్తున్నప్పుడు వీరి ప్రయారిటీ ఏమిటి అని నేను ఆలోచన చేస్తే యజమానుడి యొక్క ఆహ్వానము కంటే వేరే విషయాలు మొదటి ప్రయారిటీగా అనిపించాయి నాకు. ఒకడేమో పొలం కొనుక్కున్నాడంట. ఎప్పుడైనా సరే మీరైనా పొలాలు కొనుక్కుంటే, స్థలాలు కొనుక్కుంటే, ఇండ్లు కొనుక్కుంటే ముందుగా చూసి కదా కొనుక్కోవాలి. చూడకుండా కొనేసి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాక అప్పుడు వెళ్ళి చూసుకుంటారా బాగుందా లేదా అని. బుద్ధున్నవాడు ఎవడైనా అలా చేస్తాడా? ముందు మనము చూసినాక అప్పుడు దాన్ని కొనుగోలు చేస్తాం. వీడు చూడండి ఏమంటున్నాడు, అయ్యా నేను ఒక పొలము కొన్నా, దాన్ని ఇప్పుడు వెళ్ళి నేను చూసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి చూసుకుంటాడంట. వాడు చెప్పినది సాకు అని అక్కడే అర్థమైపోతుంది, దానిలో నిజము లేదు అనేది అక్కడే అర్థమైపోతుంది. అబద్ధము ఒక ఏదో నాగార్జున సిమెంట్ వల్లే కట్టినట్టుగా లేదు, ఒక తడికి కట్టినట్టుగా ఉంది వాడిది. వాడు వెంటనే క్షమాపణతో కూడా దీన్ని అప్లై చేస్తున్నాడు, దయతో నన్ను క్షమించు. రెండో వాడు సరే ఒక ఫ్యామిలీ రావట్లేదు, రెండో ఫ్యామిలీ అయ్యా విందంతా సిద్ధం, యజమానుల వారు రామన్నారు, అయ్యా నేను 10 ఎడ్లు కొన్నానయ్యా, 10 ఎడ్లు కొన్నాను. కొనేవాడు ముందుగానే చూసుకొని కొంటాడా తర్వాత చూసుకుంటాడా? కొన్నాక వీడి యొక్క అబద్ధము కూడా, వీడి సాకు కూడా అబద్ధమని తేలిపోతుంది. వీడు కూడా సున్నితముగా డిఫెన్స్ చేస్తున్నాడు, అయ్యా నన్ను కూడా క్షమించు. మూడో వాడిది దీని గురించి ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది, అప్పుడే పెళ్లి చేసుకున్నాడంట, అందుకని వీడు రాలేడంట. ఈ విషయము దాసుడు వచ్చి యజమానుడికి చెప్పగానే యజమానుడు కోపము, ఈ కోపము ఒక పెద్ద ప్రసంగం. యజమానుడు వెంటనే నిర్ణయము ఏమిటంటే త్వరగా వెళ్ళి, ఆలస్యం లేదు, త్వరగా వెళ్ళి వెంటనే పట్టణ వీధులలోనూ అక్కడ ఉంటున్నటువంటి వారందరినీ కూడా బేదలు చెప్పాను చూసారా, ఎవరిని పిలవాలా? బేదలు, పేదలు, గుడ్డివారు, కుంటివారు, మరి అంగవైకల్యత కలిగిన వారు, వీరందరినీ కూడా పిలువు.
ఇక్కడ మరి యొక్క ఆ విషయం నాకు మైండ్కి తట్టింది. ఏమిటంటే ఆ దాసుడు వచ్చి, అయ్యా ఎంతమందితో నింపినా సరే ఇంకనూ కూడా ఖాళీ ఉన్నదయ్యా. దేవుని రాజ్యం అంతే. దేవుని రాజ్యం ఎంతమంది ఎంటర్ అవుతున్నా సరే ఇంకా ఖాళీ ఉంటానే ఉంటుంది. ఇంకొకడు వచ్చాడంటే ఇంకొకటి ఖాళీగానే ఉంటుంది. ఈయనేమంటాడంటే మరలా నీవు ఇప్పుడు రాజనగర్కి వెళ్ళు, పట్టణ వీధుల్లో కాదు. ఇప్పుడు మొదటిసారి అయితే పట్టణ వీధుల్లో, రెండోసారి రాజనగర్లో కూడా వెళ్ళిపో. సుముఖముగా ఉన్నవాడిని ఆ యొక్క ముళ్ళకంపల్లోకి వాటిల్లో కూడా వెళ్ళు. ఎవడైతే ఉంటాడో వాళ్ళందరినీ కూడా తీసుకొని రా. ఆ రీతిగా తీసుకొని వచ్చినటువంటి విందు చివరికి ఏమంటాడో తెలుసా? ఎవరైతే ఆహ్వానాన్ని తిరస్కరించారో వారు మరెన్నటికీ కూడా విందు పదార్థములను వారు రుచి చూడరు. ఇదంతా కూడానమ్మా ఇశ్రాయేలు జనాంగమును ఉద్దేశించి వాడు అడిగేడే ముందు యేసు ప్రభు విందుల గురించి చెప్తా ఉంటే, ప్రభువా పరలోక దేవుని రాజ్యములో విందును ఆరాగించడం ఎంత ధన్యము అంటే, పరలోక రాజ్యంలో విందును ఆరాగించడం ధన్యత కాదు, ముందుగా ఆయనే మీ మధ్యకు ఒక ధన్యత, ఒక విందు, గొప్ప విందును పంపించాడు. నన్ను, నా శరీరంలో తిని నా రక్తమును త్రాగాలి మీరందరూ. నేను వచ్చి, నా సేవకులు వచ్చి ఎంతగానో ప్రవక్తల ద్వారా చెప్పాడు, నేను విందును సిద్ధపరుస్తున్నానని. మరలా ఆయన ఆకాశం నుండి బాప్తిసం సమయంలో ఈయన నా ప్రియకుమారుడని సాక్ష్యము, బాప్తిస్మిచ్చి యోహాను, పరిశుద్ధాత్మ దేవుడు, ఎన్నో సాక్ష్యాలు, ఈయన కూడా ఎన్నో లేఖనాలను ఆధారంగా చేసుకుని ఆయన చేత, నా తండ్రి చేత పంపబడిన వాడను నేనే అని ఈ రీతిగా చెబుతూ, ఇదిగో నా శరీరము, ఇది నా రక్తము అంటే నరబలి అనుకున్నారు వారు, దూషించారు. ఈ విందును ఆరాగించడానికి నీకు మనసు లేదు, ఆలోచన లేదు. యేసు ప్రభువుని విశ్వసించడానికి, అంగీకరించడానికి ఇదిగో ఈ ముగ్గురు చెప్పిన సాకులు లాంటివి ఎన్నో సాకులు వారు చెప్పారండి. నువ్వు బయల్జబూలు పట్టినవాడవు, నీవు విశ్రాంతి దినమును కార్యము చేస్తున్నావు, నీవు ధర్మశాస్త్ర బోధలకు వ్యతిరేకమైన బోధలు చేస్తున్నావు. ఎన్నో అభ్యంతరాలు, యూదులకు అభ్యంతరకారకుడుగా ఉన్నాడు ఈయన. సాకులు చెప్పారు. మీ ఎదుట పరలోకపు తండ్రి ఉంచిన ఈ యొక్క పస్కా, నూతన పస్కా విందును మీరు స్వీకరించలేకపోయారు. కానీ పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటే ఏమంటున్నాడు వాడు? మింగుతానికి మెతుకు లేదు కానీ మేషాలకి సంపంగ నూనె అన్నట్లుగా ఇదిగో క్రీస్తు యొక్క విందును స్వీకరించడానికి, అంగీకరించడానికి మనసు రావట్లేదు. కానీ పరలోక రాజ్యపు విందు గురించి మాట్లాడాడు. అప్పుడు వారి గురించి ఏమన్నాడంటే, నా విందును ఎవడైతే తిరస్కరించాడో వాడు మరెన్నటికీ కూడా భోజన పదార్థములను వాడు రుచి చూడడు. మీలో చాలా మందికి ఈ విందు యజమానుడు ఆహ్వానిస్తున్నట్లుగా, ఒకటోసారి రెండోసారి ఆహ్వానిస్తున్నట్లుగా దేవుని మందిరమునకు రండి, దేవుని సహవాసానికి, ఆరాధనకు రండి, బాప్తిస్మములను తీసుకొనండి, ఆయన యొక్క శరీరమును రక్తమును నీ కొరకు నలుగగొట్టబడి కార్చబడి ఉన్నవి, అవి తింటేనే నిత్యరాజ్యము గలవాడు, నిత్య జీవము గలవాడు అని వాక్యము సెలవిస్తుంది. ఆ విందును ఆరాగించండి, బాప్తిస్మము తీసుకొని ప్రభు బలలో పాల్గొనండి. ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఆహ్వానాలు పలుకుతూ ఉంటే వాక్యము, ఆయన సేవకులు కొంతమంది మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకు విందును నిర్లక్ష్యము చేస్తున్నారు? మీలో పరలోక రాజ్యం కావాలంటున్నారే, మరలా వాడి వల్లే జాగ్రత్త. ఈ విందుకు ఎవడైతే తిరస్కరించాడో, గొర్రె పిల్ల విందు పరలోక రాజ్యంలో వాడికి ఏ పదార్థము కూడా వాడికి రుచి చూచే వైభవం, యోగ్యత ఉండదు. ఇది నాన్న త్వరపడండి. యజమానుని యొక్క ఆహ్వానం, దాసులు ఎంతోమంది ఉంటున్నాం, పిలుస్తూనే ఉన్నాం, ప్రోత్సహిస్తూనే ఉన్నాం. ఆరాధనలకు రండి, ఆరాధించండి, బాప్తిస్మములను పుచ్చుకోనండి, మారు మనసు పొందండి. ఆ విందులో క్రీస్తు యొక్క శరీరము, రక్తం అనే విందులో మీరు పాల్గొనండి. వారికి మాత్రమే నిత్యరాజ్య వైభవం, ఆ గొర్రెపిల్ల విందులో అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఏంటో తెలుసా? ఆయన త్యాగపూరితమైన ప్రేమను తెలియపరచడండి. విందు అనే ఫోకస్లోనే మనం చదువుతున్నాం. కానీ ఆ విందు ఎంత ఖర్చో తెలుసా? ఎంత వెల పెట్టినా సరే తోగలేనటువంటి, సరిపడనటువంటి విందు. ఆ కాస్ట్,
ఆయన శరీరాన్ని ఎంత వెలపెట్టుకోగలము మనము? ఆయన రక్తమును ఎంత ఎంత వెచ్చించి నువ్వు కొనగలదు? అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తము, నీతిమంతుని రక్తము, డబ్బులు పెట్టి మనము కొనలేనటువంటిది. మీరు ఒకవేళ విందుని ఏర్పాటు చేస్తే, ఇందాక ఒక మాట చెప్పాను కదా, మరలా విందు కూడా ఎస్టిమేట్ చేస్తే ఎన్ని వేలల్లో వండాలా, మెను ఎంత వండాలా, ఎంత ఖర్చు అవుతుంది, ఆ వంటవాడు మధ్యలో 2-3 మరలా ఐటమ్స్ అయితే ముందే చెప్పొచ్చు కదా అంటాం. ఎందుకు? ఇప్పుడు డబ్బులు మరలా ఒకటి ఎక్కువైపోతున్నాయి, అంటే బడ్జెట్ ఎక్కువైపోతుంది. అంటే నీవు ఏర్పాటు చేసే ఒక 500 మంది 100 మంది ఈ యొక్క గ్యాదరింగ్కే ఎంత ఖర్చో కింద మీద పడిపోతున్నావు. వెల లెక్కించలేనటువంటి విందు ఇది. యేసు యొక్క నీతిమంతుని శరీరము, రక్తము. నెల రోజులకు ముందుగానే ప్రవక్తల ద్వారా ఇదిగో కుమారుని పంపిస్తున్నాను, ఆదుకుని నా సేవకుని పంపిస్తున్నాను, కుమారుని భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఇదిగో సమాధానకర్తగా గాడిద పిల్ల ఎక్కువ వస్తాడని విందు గురండి ఎన్నో మార్లు చెప్పినాను. విందు సిద్ధమైనాక కూడా యోహాను బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా పరిచయం చేయబడినను సరే ఆయనను తృణీకరించారు, విందును తృణీకరించారు. ఎంత విలువైనటువంటి విందు అది! యజమానుడికి కోపం వచ్చింది. అప్పుడు నీచులైనటువంటి వారికి, మీలో పిలువబడిన సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, పిలువబడిన వారిలో మీలో జ్ఞానులు ఉన్నారా, బలము కలిగిన వారు ఉన్నారా, ఎన్నిక చేయబడిన వారు ఉన్నారా? నీచులు, వెర్రివారు, ఆ పట్టణ వీధులలో, రాజమార్గాల్లో, ఆ కంపలలో ఉన్నవారిని తీసుకుని రండి, వారే మనము. వీరికే నిత్యరాజ్య వారసత్వం ఉంటుంది. ఈ విందంతా కూడా ఎంతో త్యాగం చేసినటువంటి విందు. ఆ ప్రేమ, నీవు మేలు పొందాలి అని పరలోకపు తండ్రి తన ప్రియకుమారుని దాతృత్వము ఇచ్చేశాడండి మన కొరకు. తన వలే మనల్ని ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, తనకంటే మంచిగా మేలైన స్థితిలో వైభవంగా ఉండాలని ఆయన దరిద్రుడైపోయి త్యాగము చేసేసాడు, ప్రాణము, రక్తము, దేహం. ఇలాంటి ప్రేమ, ఇది నిజమైనటువంటి ప్రేమ. నువ్వేంటి ఇమిటేట్ పట్టు చీర కొనుక్కున్నట్లుగా, ఒక రోల్డ్ గోల్డ్ కొనుక్కున్నంత ఈజీగా ఈ లోకపు ప్రేమ తగిలించేసుకొని అలంకరించేసుకొని ఇదే క్రీస్తు ప్రేమ అన్నట్లుగా నీకు నువ్వు తృప్తి పడిపోతే ఎట్లా? ఈ లోకపు ప్రేమ గిల్టీ ప్రేమ, మోసము, దగ, ఆశ, స్వార్థము, కల్మషము, కపటము, ఇది ఈ ప్యాకేజ్లో ఉంటాయి. ఈ గొడుగు, ఈ లోకపు ప్రేమ అనే ఈ గొడుగు కింద ఉన్నవి. అందుకనే దౌర్జన్యాలు, హింసలు ఇవన్నీ జరుగుతున్నాయి మీ కుటుంబాల్లో, మీ వీధుల్లో, మీ పట్టణాల్లో, మీ గ్రామాల్లో. ఇలాంటి ప్రేమకు నీవైతే అవకాశం ఇవ్వదు. నిజమైన ప్రేమ కల్మషం ఉండదు, స్వార్థం ఉండదు, హెచ్చింపు ఉండదు, కపటం ఉండదు, ఆశింపు ఉండదు, తగ్గింపు ఉంటుంది, దాతృత్వం ఉంటుంది. పొరుగువాడిని ప్రేమిస్తాం. అక్కర్లో నీవు తీర్చబడిన తర్వాత వాడక్కర్లో కూడా నువ్వు సహాయం చేయగలుగుతావు. హింసించేవాడిని ప్రేమించగలుగుతూ ఉంటావు. ఇంకా గట్టిగా మాట్లాడితే నిత్యరాజ్యం అనే పాయింట్ దగ్గరికి వచ్చేసరికి నేను ఎలాగో వెలిగింపబడ్డాను, నశించిపోతున్న వాడు కూడా రక్షింపబడాలని ఈ లోకంలో దేనినైనా కోల్పోవడానికి త్యాగం చేసేస్తాం మన ప్రభువులే. అలాంటి నిజమైన ప్రేమ మీరు కలిగి ఉండండి. అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ మీరు కలిగి ఉంటే బదులుగా మరింత దేవుని ప్రేమలో మీరు వర్ధిల్లుతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్.